హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను యామిని లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈ వీడియో ఉద్దేశం మనందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజుల నుండి ఒక 2 months నుండి అంటే 2 months బ్యాక్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. సేవ్ దామగుండం అని. దామగుండం అడవుల్లో 12 లక్షల చెట్లని ఏకంగా నరికేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఏదైనా ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి గారు చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని రావచ్చు. చంద్రబాబు గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ అనేది ఎలా డెవలప్ చేశారు, అలా ఈయన కూడా చాలా ఉన్నాయి చేయాలంటే. వేరే ఇంకొక సిటీ డెవలప్ చేయొచ్చు, అంటే బ్యాక్ అంటే వెనుకబడి ఉన్నటువంటి ఏరియాని సెలెక్ట్ చేసుకొని డెవలప్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ట్రాఫిక్ పొల్యూషను డిఫరెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి. స్ట్రీట్ యానిమల్స్ చాలా ఉన్నాయి. వాటి విషయము ఎవరు పట్టించుకునే నాదుడే ఎవరు లేరు. సో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, యానిమల్ హస్బెండరీ అని, ఎన్విరాన్మెంట్ అని, ఫారెస్ట్ అని. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు. కంచె చేను మేస్తే అన్నట్టుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిఫారెస్టేషన్ చేసి 12 లక్షల చెట్లను నరికేసి ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలకి చెప్పాలి సమాధానం.